ఈ కింద ఉన్న ఈ భూ భువ సువ అన్నవి కూడా ఈ వ్యాహృతులు ఏంటి? మహాత్రిపుర సుందరి యొక్క మాయా వ్యాహృతులు, ఎవ్వరూ కూడా దాటలేనిది అని చెప్తున్నారు. అర్థమైందా? ఏనన్నా? ఇవి మాయా వ్యావృతులు. దీన్ని నువ్వు శరీర బంధాన్ని తెంపుకోవటం అంత సామాన్యమైనది కాదు. ఏమ్మా? బంధాలు, అనుబంధాలు మనసుని అమాస్కం చేయటం అంత సామాన్యమైనది కాదు. సంవిత్ కలగా మూడో కన్ను దగ్గరికి త్రిపుటి భంగము సియర్ని అదే ధ్యాత్కు తొలగించుకోవటం అంత సామాన్యము కాదు. ఈ ఆజ్ఞాచక్రము జయము దగ్గర రావటం అంత సులువైనది కాదు అంటున్నారు. ఎంతో సాధన చేయాలి. ఏమ్మా? జీవ సాధన, ప్రాణ సాధన, యోగా సాధన ఇవన్నీ చేయాలి. నువ్వు చేస్తేనే గాని ఏమ్మా ఆజ్ఞాచక్రం దగ్గరికి రాలేవు. నువ్వు అనుకునే అంత 3 ముక్కల్లో వచ్చే అనుభూతులు కావు ఇవి. ఏమ్మా? పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. కానీ ఇది నీ అంతటా నువ్వు చేయవలసిన సాధన. ఏమ్మా? ఎవరో సహాయం తీసుకుని వచ్చేది కాదు అని నా ఉద్దేశం. పిల్లల్ని పుట్టించడం ఎవరో సహాయంతో పిల్లల్ని పుట్టించుకుంటాం. పెళ్లి చేసుకుని పిల్లలు వస్తారు. కానీ ఇది ఎవరో సహాయం తీసుకుని వచ్చే అనుభూతి కాదు ఇది. నీకు గురు కృప ఉండాలి. ఆ సంస్కారం నీకు ఉండాలి. ఆ దివ్య సంస్కారం ఉండాలి. అలానే త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసనను సరిగ్గా పూజా విధానం చేస్తున్నావు అంటే ఐం క్లీం సౌ క్లీం ఐం నీ గురువు ఎలా చెప్పాడో అలా చెప్పుకుంటూ ఎప్పుడు వస్తుంది ఫలితం అని ఎదురు చూసుకుంటూ కూర్చోవటం కాదు. అది మాయ, అమ్మవారు మాయ. పువ్వు ఎలా వికసిస్తుందో నీ పూజ కూడా అలా వికసించాలమ్మా అని చెప్తున్నాడు. అంతేగాని ఎప్పుడు వచ్చేసిందా రెక్కలు బలవంతంగా పీకటం కాదు. అదే వికసిస్తుంది. ఎందుకు పొంగలు పడటం? వచ్చే టైంలో ఆమె ఇస్తుంది. ఆమెకు నువ్వు గుర్తు చేయటం ఏంటి? మాయ కదా అది. అందుకని కృష్ణుడు 10 సార్లు చెప్పాడు, కర్తవ్యే వాధికారస్తే అని. నీ పని నువ్వు చేయరా, ఊరికి నీకు ఫలితం గురించి ఎందుకు? నువ్వు చేయి, వస్తే వస్తుంది, రాకపోతే రాదు. అవునా? పిల్లలు దొంగలు అవుతారా, దొరలు అవుతారా అనేది పెట్టుకోదుగా తల్లి పెంచేటప్పుడు. ఇది అంతే. అక్కడ ఈ సూత్రం పనిచేయదు, ఆధ్యాత్మికంలో పనిచేస్తుంది. ఆ గురువు గారు మంత్రం ఇచ్చాడు కానీ పనిచేయలేదండి. ఈయనకంటే ఆయన కూడా ఇస్తాడు. ఆయన చెప్పింది బాగా పనిచేస్తుంది. నువ్వు చేయవలసిన సాధన నువ్వు చేయవు. నేను చెప్పింది ఒకటే, ఆ గురువు చెప్పింది ఒకటే. మనలోనే ఎన్నో అవకతవకలు ఉంటాయి. అవి సరి చేసుకోవటం ఇష్టపడద్దు. ఎందుకంటే అహం. నేను సరిగానే చేస్తానండి పూజ, 3ంటికి లేచి చేస్తాను. ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసం కాదుగా, గురువు కోసం కాదుగా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం చేస్తాను. సో భూ భువ సువ, ఈ భూ అన్నది ఉపాధేన పృథ్వీ. ఈ సర్వ సృష్టికి ఉపాధేన పృథ్వీ. భువ అంటే అంతరిక్షము. ఏమ్మా? ఇప్పుడు నీ శరీరంలో నీ జడ పదార్థంగా నీ శరీరాన్ని చూపించాను. లోపల నీ మనసు అంతా అంతరిక్షం అనుకో. ఇలా చూసావు కదా. అలానే బయట ప్రపంచంలో కూడా ఈ పృథ్వీ అంతా, ఇదంతా ఎవరు మోస్తున్నారు? శ్రీచక్రాన్ని. ఈ పృథ్వీ ఉపాధేన. భువ అంటే అంతరిక్షము, సువ అంటే భూతాకాశము. సారీ నాన్న. పృథ్వీ, అంతరిక్షము, భూతాకాశం. అమ్మా, పృథ్వీ అన్నప్పుడు మనము ఆకాశాలు కూడా తీసుకోవాలి. అమ్మా, ఈ పైన బిందువు, అక్కడ అమ్మవారు ఫస్ట్ ఏం చేసింది? స్పేస్ ని క్రియేట్ చేసింది. ఏమ్మా? పృథ్వీ అన్నారు. భువ అంటే అంతరిక్షము, సువ అంటే భూతాకాశం, అంటే ఎలిమెంటల్ స్కై అని. అక్కడి నుంచి సృష్టి జరిగింది అని. అంటే అమ్మవారి దృష్టిలో, అంటే సృష్టి క్రమంలో చూసుకుంటే. అమ్మా, మళ్ళీ మన క్రమంలో చూసుకుంటే భూతాకాశము, జడము, లోపల అంతరిక్షము, పైన అమ్మవారు. అట్లా ఓం భూ, ఓం భువ, ఓం శివ. సింపుల్. సృష్టి క్రమము, సంహార క్రమము పెట్టుకుంటే, అందుకే దేహభ్రాంతి వదలండరా, వదవలరా అంటుంటారు. అశాస్త్రంలో అది మాయరా, త్రిపుర రహస్యం రా, త్రిపుర మాయరాది అని. భూతాకాశ పర్యంతము తిరుగుతున్న నాదము యొక్క
భూతాకాశము యొక్క నాదము యొక్క త్రిశక్తుల యొక్క సమాహార స్వరూపము త్రిపుర. పైన ఉన్న అమ్మవారు బిందువు ఏమ్మా, సువా ఉంది కదమ్మా బిందువు, తర్వాత అంతరిక్షము ఏమ్మా, నాదము ఏదైతే ఉందో ఈ అని హ్రీం శ్రీం అనుకుంటూ హ్రీం అనుకుంటూ ఏమవుతుంది అమ్మవారు ఓంగా పృథ్వీ భూతాకాశముగా వస్తుంది కదా. ఈ మూడు కూడా అమ్మవారి నాదము అదే తిరుగుతున్నది పైన. నువ్వు కూడా చెవులు మూసుకొని వినొచ్చు. దక్షిణావృత శంఖం చెవి దగ్గర పెట్టుకుంటే ఏమొస్తుంది, ఘోష వస్తుంది. అందులోంచి నాదం విన్నావు అంటే నీ సాధన ఎంత గొప్పదో తెలుస్తుంది. ఓంకారమే వినాలి. నీ యొక్క శరీరం కూడా దక్షిణావృత శంఖమే. సో నాదం వినటం, నాదము యొక్క త్రిశక్తుల యొక్క సమాహార స్వరూపమే త్రిపుర. బిందువు ఏమ్మా శ్రీం హ్రీం మళ్ళీ ఓం, ఈ మూడు కూడా త్రిపుర సుందరి. ఆ తల్లి ఉన్నది కాబట్టి మనం పుట్టగలిచాం భూతాకాశం నుంచి. వానబడినట్టు పడ్డాం మనుషులు అందరం భూమి మీదకి. జీవం పుట్టింది. నారాయణము నారాయణోపనిషత్తు ఉందమ్మా, నాకు చెప్తాను, చాలా బాగుంటుంది. అసలు నువ్వు ఎలా పుట్టావో చెప్తాను అందులో. నారాయణము అదే లక్ష్మి, మహాలక్ష్మి అంటారు దాన్ని. కింద వస్తు రూపంగా వచ్చినవన్నీ కూడా ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేవి కాబట్టి ఇది చెంచల లక్ష్మి అంటారు. లక్ష్మి అంటే మన ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న డబ్బే కాదు. మన వయస్సు, మన శరీరము, మన ఊహలు, భావాలు, బంధాలు ఇవన్నీ శరీరం ఉన్నంత వరకే. ఇవి కూడా చంచలమే. శరీరము కాలిపోయిన తర్వాత ఏముంది, బంధము ఏం లేదుగా. సో మహాలక్ష్మి ఎక్కడుంది? నీలో నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? మహాలక్ష్మి స్వరూపాన్ని ధరించిందండి, స్వర్గస్థులు అయ్యారండి అంటారు. కానీ ఆ స్వర్గాన్ని మనం ఇక్కడ వెతికితే మన అజ్ఞానము, మన అమాయకత్వం, అదే మాయ. త్రిపుర సుందరి మాయ అసలైన స్వర్గాన్ని దాచేస్తుంది, మాయా స్వర్గాన్ని సృష్టిస్తుంది. మయసభల ఇదంతా మయసభ. సుయోధనుడికే జరిగిందని కాదు, మనకే జరిగింది. మనం కూడా అదే మాయలో ఉన్నాం. వాడు ఒక క్షణంలో ఉండి బయటపడ్డాడు. మనం ఈ జన్మంతా మాయలోనే ఉన్నాం కదమ్మా, మయసభలోనే ఉన్నాం కదా, అనేకముగా చూస్తున్నాం కదా. ఇదంతా త్రిపుర రహస్యము. ఇదంతా ఈ ప్రపంచం అంతా కూడా ఓంకార ధ్యానం చేస్తేనే గాని త్రిపుటి భంగం కాదు అని ఓంకార ధ్యానం ఎలా చేయాలో కూడా చెప్పాను నేను. అమ్మవారు అలా నిన్ను, అదే ఆమె లీలా విన్యాసం అమ్మ. పిల్లలతో ఆడుకుంటోంది ఆమె. జగన్నాటక సూత్రధారి ఆ తల్లి. ఆ మాయలో ఉంచుతుంది ఆమె. తల్లి ఉపాసన సరిగ్గా పూజ చేస్తే అనుగ్రహిస్తుంది. సో భూతాకాశం తిరుగుతున్న నాదము యొక్క త్రిశక్తుల యొక్క సమాహార స్వరూపమే త్రిపుర. ఓం భూ, ఓం భువ, ఓం శివ, ఈ మూడిట్లో తిరుగుతున్న నాదం ఉంది కదమ్మా. నాదము లేకపోతే ఎలా? నువ్వు అక్షరం ఎలా మాట్లాడతావు? నాదము నుంచి కదా. నాదము నుంచి ఏమొచ్చింది? నాదము నుంచి ఏమొచ్చింది? నువ్వు పుట్టావు కదా. ఓం అణువులు పుట్టాయమ్మా. అవి కట్టుకుంటే ఏమైనాయి? మాలిక్యూల్స్ అయినాయి. అండము, పిండము, బ్రహ్మాండము. అండము ఎలా వచ్చింది? నాదము ఈ శ్రీం అలా వస్తుంది అమ్మవారు. ఆ నాదము ఈ యొక్క అంతరిక్షం దగ్గరికి వచ్చినప్పుడు, మహదాకాశాల దగ్గరికి వచ్చినప్పుడు అణువులు అవుతున్నాయి. సబ్ ఆటమ్స్ అంటారు. అవి మళ్ళీ అణువులుగా వస్తున్నాయి, మాలిక్యూల్స్ అంటారు. తర్వాత కట్టుకున్న తర్వాత అండం ఏమవుతుంది? బుద్బుద ప్రాయంలో కడుపులో ఉన్న అది గట్టిపడింది అంటే గుడ్డు అయింది. గుడ్డు దశలోకి వస్తుంది. ఆ గుడ్డు పెరిగి చేతులు, కాళ్ళు, ముక్కులు ఇవన్నీ వచ్చిన తర్వాత 9వ నెలల తర్వాత బ్రహ్మాండం అనేది బయటపడేసింది. ఇదంతా ఎలా జరిగింది అంటే నాదము వల్ల వచ్చింది. ఇదంతా ఈ 3 వ్యావహృతుల్లో తిరుగుతోంది అని చెప్తున్నాడు. ఇది రహస్యం తెలుసుకోవాలి. త్రిపుర రహస్యం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అలా మనం ఈ సృష్టి అంతా నడపబడుతోంది. వేరువేరుగా పెట్టి అందరినీ మన్ని బతకమని చెప్పింది. ఏ వస్తువుకి ఆ వస్తువు వేరు చేసి పడేసింది.
సమాహారంగా చూపించట్లేదు అమ్మవారు. సమాహారంగా కొందరే యోగులు, ఋషులు, మునులు అవుతారు. అందరూ గారుగా. 10 మందిలో 100 మందిలో ఒకడు అవుతాడు ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినవాడు. అందరూ పొందలేరు కదా. అందరూ మాయలో ఉంటారు కదమ్మా. స్వ పర భేదాలు పెట్టుకుని తిరుగుతున్నాం మనము అంటున్నాడు అక్కడ. స్వ లేదు, పర లేదు అని. సంవిత్ కలగా నువ్వు భాషించు ఆజ్ఞాచక్రం దగ్గర అని. ఆ నాదము దగ్గరికి ఓంని పట్టుకో. స్థూల ఓంకారం పట్టుకొని అం ఉం మం మం ఉం అం. దాన్ని నువ్వు నాదము చేసి జ్యోతిని చెయ్యి. ఆజ్ఞాచక్రంలో జ్యోతి దర్శనం చెయ్యి అంటున్నాడు. అది సింపుల్. ఇది త్రిపుర దశమహావిద్యల్లో ఉన్న త్రిపుర రహస్యాన్ని ఇక్కడ ఆనందఘనులు వారు అంత సింపుల్ గా చెప్తున్నారంటే మహానుభావులు. శ్రీమాత్రేన. ఇది త్రిపుర రహస్యము. దీపాన్ని వెలిగించే. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా కూడా సృష్టిలో 3 ఉంటాయమ్మా. 3 లేకుండా సృష్టి జరగదు. నువ్వు కూడా 3 పెట్టుకునే నువ్వు అందరితో బంధుత్వాలు, బాంధవ్యాలు పెట్టుకుంటావు. 3 ఉండాలి, లేకపోతే సృష్టి లేదు. ఏమ్మా, అదే త్రిపుర రహస్యము. ఉదాహరణగా చెప్తున్నాడు. ఒక దీపాన్ని తీసుకొని, దీపాన్ని వెలిగించే అగ్ని, వెలిగించిన తర్వాత వచ్చిన దీపము, ఆ దీపమునకు తేజస్సు ఉన్నదన్న జ్ఞానము, ఈ 3 ఒక త్రిపుర. మళ్ళీ అవునా? ఏమంటున్నాడు? దీపాన్ని వెలిగించే అగ్ని ఉండాలి, అగ్గిపుల్లు ఉండాలిగా దీపాన్ని వెలిగించాలంటే. అలానే వెలిగించిన తర్వాత వచ్చింది ఏమైంది? దీపం వచ్చిందండి, దీపం వెలుగుతోందండి అంటున్నావు. 2, ఆ దీపమునకు తేజస్సు ఉన్నదండి. మరి అంతే కదా. చీకటి మరి చీకటిలో ఏం చేస్తాం? దీపం వెలిగిస్తాం కదా. చీకటి పోయి ఏ వస్తువు ఎక్కడుందో తెలుస్తుంది. ఆ తేజస్సు ఉన్నదన్న జ్ఞానము నీకున్నది. ఆ జ్ఞానము, అందుకే సత్య జ్ఞాన ప్రసూనాంబ అన్నారు. ఇది సరిగ్గా పెట్టుకుని ఓంకారాన్ని పెట్టుకుంటే వాడు యోగి అవుతాడు. అది మర్చిపోయి ఇటువైపు తిరిగాడు, 3 వేరుగా చూశాడు అనుకో, వాడు భోగి అవుతాడు. ఏమ్మా, మాయలో ఉంటాడని. ఎక్కడ చూసినా కూడా త్రిపుర ఎక్కడ లేదు అని నిరూపించడానికి ఎన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు. త్రిపుర రహస్యం అంటే ఇది. తెలుసుకున్న తర్వాత ఎవరైతే వింటారో, ఎవరైతే చూస్తున్నారో, వింటున్నారో నన్ను, నా మాటలు, ఏమ్మా, ఇదంతా తల్లి అనుగ్రహంతో చెప్తున్నవి. ఈ 3టిని సంవిత్ కలగా చేసుకోవటం. 3 ఒకటే కదండి. అవునా? అదే సత్య జ్ఞాన ప్రసూనాంబ. ఆ రహస్యం తెలుసుకోవటమే నువ్వు సత్య జ్ఞాన ప్రసూనాంబ ఆజ్ఞాచక్రం. అదే సంవిత్ కళ అంటారు. అప్పుడు నువ్వు పౌర్ణమి. పౌర్ణమి అంటే అన్నిటినీ నీలో ఇముడ్చుకున్నావు, ఒకటిగా చూస్తున్నావు. అవునా? గురువు గారు ఇప్పుడు ఆ 3 కూడా ఒకటిగా చూస్తున్నాను, ఆ జ్ఞానం నాకు వచ్చినది. అదే సత్య జ్ఞాన ప్రసూనాంబ. సత్యము అన్నది కిందంతా మాయంతా కూడా అసత్యము. ఇవాళ ఉండి రేపు ఉండదు. ఆ సత్య జ్ఞానాన్ని నేను పొందాను అమ్మా. ఆ సత్య జ్ఞానాన్ని ఆజ్ఞాచక్రంలో నేను ఒకటిగా చూశాను. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నది అనుభూతి చేసుకున్నాను. సో అది అగ్ని. ఆ దీపమునకు తేజస్సు ఉన్నదన్న జ్ఞానము, ఈ 3 ఒక త్రిపుర. అమ్మా, ఒక దృశ్యమాన వస్తువు దీపమునకుంటే ఆ దీపాన్ని అగ్ని చేత వెలిగించాలి. అది కూడా ఒక త్రిపురయే. చూసారా, ఇక్కడ 3 వస్తువులు ఉంటేనే దీపం అనేది వెలిగింది. ఇది త్రిపుర. అలా వెలిగించాలి, వెలుగుతోంది అంటే దానికి అనేకమైనవి ఉంటే కదా అది వెలిగేది. మరి దానికి అన్నీ ఉండాలి కదా. అప్పుడే కదా దీపం వెలిగేది. సో దీని తర్వాత అది దీపం అనే జ్ఞానశక్తి ఉంటే కదా. దీపము అనే జ్ఞానశక్తి మనకు ఉంటేనే కదా అక్కడ దీపం ఉందో చీకటి ఉందో మనకి తెలిసేది. నీకెట్టా తెలుస్తుంది? నీకెవరు చెప్పారు? నీ జ్ఞానము. కరెంటు పోయింది, ఎక్కడికి పరిగెత్తావు? దీపం దగ్గరికి పరిగెత్తావు. వెలిగించాలి దీపం. ఆ జ్ఞానము నీకు ఉండాలి అంటున్నాడు. ఈ 3టి యొక్క స్వరూపమే, ఈ రహస్యమే, ఈ జ్ఞానాన్ని పొందిన వాడే. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఏమ్మా,
ఆ మూలాధారం నుంచి ఈ షట్చక్ర భేదన చేసుకుని నువ్వు ఆగ్నేయ చక్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆ సంవిత్ కళ ఏకత్వాన్ని నువ్వు పొందుతావు. కిందంతా అనేకత్వంలో ఉంటావు. ఏమ్మా, ఇప్పుడు దీపం చెప్పిన ఉదాహరణ అది పెట్టుకుని ఆ సత్య జ్ఞానాన్ని తెలుసుకో, నీ ఆత్మ సాక్షాత్కారం చేసుకో. నువ్వు ఆ సత్య జ్ఞాన ప్రసూనంబ ఆ త్రిపురి భంగాన్ని చేసుకో, ఏకత్వంలోకి వెళ్ళు, ఉన్నది ఒకటే పైన అని చెప్తున్నారు. అది తెలుసుకో. సో ఈ రకమైన ప్రేరయిత, ప్రేరక, సానుభవ అనే 3 శక్తులు కూడా త్రిపురములు అంటారు. ఏంటి? ప్రేరయిత, ప్రేరక, సానుభవాలు. అవునా? ఎవడో ప్రేరేపిస్తేనే కదమ్మా అట్లా. అలానే ప్రేరక, వాడెవడో తిట్టావు నువ్వు, వాడు రియాక్ట్ అయ్యాడు. అవునా? ఏమ్మా, తర్వాత ఏం జరిగింది అనేది సానుభవం. అట్లా అనమాట. ఈ 3 కూడా త్రిపురాలే. నువ్వు ఏది చెప్పు, అందులో నేను త్రిపుర చూపిస్తాను అంటున్నాడు. ఈ సృష్టి అంతా త్రిపుర ఎలా పరిపాలిస్తుందో, ప్రభుత్వం చేస్తుందో చూపిస్తున్నాడు ఇక్కడ. వేరువేరుగా చూపించట్లేదు ఈ ఆనంద గనుల వారు. ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత నువ్వు పూజా గదికి వెళ్ళి ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం అని ఉండాలి. అప్పుడు చెప్పు మంత్రము. ఇవన్నీ తెలియకుండా ఆయన నాకు చెప్పేది అని చెప్పి నువ్వు కూర్చున్నావు అంటే మళ్ళీ మాయలోనే మంత్రం. అందుకే చింతకాయలు రాలుతాయా అంటారు. చింతలే రాలే స్థితి వస్తుంది నీకు ఎప్పుడు సరిగ్గా చేస్తే. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. వాక్ శుద్ధి ఇస్తుందమ్మా. చింతకాయలు నీ కళ్ళ ముందు రాల్చి చూపించదు అమ్మవారు. అవునా? మహానుభావులు చూడు, ఎక్కడ కూర్చున్నారో అక్కడ వాళ్ళు ఏది కోరుకుంటే అది అక్కడికి ఆ వస్తువు ఎవరినో ప్రేరేపిస్తారు శిష్యుల్ని. తక్కువ వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అందుకే నువ్వు వెతుకుతూ దొరికేవాడు కాదు గురువు. గురువు తలుచుకుంటే వచ్చేవాడు. ఆయన సత్యజ్ఞాన ప్రసూనంబ. నువ్వు ఒక వస్తువు. ఏమ్మా, నిన్ను వెలిగించాలి. ఆ వెలిగించేవాడు గురువు అయినప్పుడు నువ్వెలా నువ్వు ఆ వెలుగు నీ వెలుగు నువ్వు ఎక్కడ వెతుక్కోవాలి? గురు కృపలో వెతుక్కోవాలి. నీ ఆత్మజ్యోతిని ఆయన వెలిగిస్తాడు. నువ్వు వెలిగించుకోలేవు. ఎందుకంటే నువ్వు త్రిపురకి లొంగి ఉన్నావు. ఆ త్రిపురని తీసేవాడు నీ గురువు. ఆ మంత్రోపదేశం త్రిపుర ఐం క్లీం సౌ. ఆ త్రిపుర రహస్యాన్ని విప్పేవాడు, తొలగించేవాడు గురువు. వాడే నీకు ఆ జ్యోతిని వెలిగిస్తాడు, ఆ దీపాన్ని వెలిగిస్తాడు, నీ ఆత్మజ్యోతిని వెలిగిస్తాడు. ఖండ జ్యోతిని అఖండ జ్యోతి ఆజ్ఞా చక్రంలో చేస్తాడు. అందుకే గురువే వెతుకుతాడు. గురువు అనుగ్రహంతోనే నువ్వు వెళ్తావు. కానీ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా గురువే ప్రసన్నంగా లేదు, అమ్మవారేం ప్రసన్నం? చెప్పండి అమ్మ. ఈ మధ్యకాలంలో అందరూ ఏంటంటే గురువు లేకుండా కూడా అందరూ ఎవరికి వారే గురువులు అయిపోతున్నారు. అది ఎలా అంటే దాన్ని అది కూడా మాయే అమ్మ. గురువు అనేది మాయ. వాడు ఆపాదించుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో చాలా మంది చూడండి, ఎక్కడైనా కూడా మీడియాలో కూడా ఎక్కడైనా చూడండి, అందరూ గురువులు అయిపోతున్నారు. ఏంటి? రెస్పెక్ట్ ఆఫ్ ది జెండర్. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఎవరికి వారే మంత్రాలు ఇచ్చేస్తున్నారు, ఎవరికి వారే సానుభూతులు చెప్పేస్తున్నారు. మాకు దేవుడు కనిపించేసాడు, మేము మాట్లాడేసాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? త్రిపుర అంటే ఏమిటి? సంవిత్ కళ. అక్కడ చెప్పేవాడు, చూచేవాడు ఏమి ఉండవమ్మా. ఎలా చూసావు నువ్వు దేవుడితో? అది భ్రమ, మాయా రూపాలు అవన్నీ. కళల్లో ఎందరినో చూస్తాం. నీ చనిపోయిన వాళ్ళు కూడా వస్తారు. అంత మాత్రం వాడు బతికి నేను చూసేసాను, వాడు బతుకున్నాడని చెప్పేస్తావా? మాయా, భ్రమ. ఏమ్మా, మరి ఇవన్నీ సత్యాలు మీరు తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళ మాటలు వినేసి బుర్రలోకి ఎక్కిచ్చేసుకొని అసలు గురువుల్ని ఎగతాళి చేస్తే ఎలా? అందుకే అసలైన గురువు తనని తాను ఆవిష్కరించుకోడు. తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోతారు. తెలుసా అన్న? మహానుభావులు అలా ఉంటారు. హిమాలయాస్లో అట్లా వాళ్ళు అసలైన గురువులు. వాళ్ళు ఎప్పుడైనా చూసావా? ఏమ్మా, మేకప్లు చేసుకుని గురువులు కాదు కదా. మేకప్లు చేసుకుని మీడియాల దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు. ఏమ్మా, కొందరైతే నేనే అమ్మవారిని అంటున్నారు. ఇంకేం చెప్తాం అటువంటి వాళ్ళకి? ఎంత మాయ, ఎంత భ్రమ. చూసారా త్రిపుటి ఎలా అయిపోయిందో? త్రిపుటికి ఎంతమంది లొంగిపోయారు? ఎవరు అతీతులు గారమ్మా. ఎవరు అతీతులు కాదు. కేవలం గురు కృప, మాతృ కృపతో తెలుసుకున్నవాడు ఎప్పుడూ మౌనంలోకే వెళ్తాడు, మాయలోకి వెళ్ళడు. ఆ మౌనంలో వెళ్ళిన వాళ్ళే మునులు అవుతారు, ఋషులు అవుతారు, బ్రహ్మర్షులు అవుతారు, జ్యోతులు అవుతారు, అమ్మవారిలో లయం పొందుతారు. వారికి ఇంకో విషయం గుర్తుండదు. అటువంటి వాడికి మనం నమస్కారం చేయాలి.
మిగతా వాళ్ళంతా కూడా కోటి విద్యలు కోటి కొరకే. పేరు ప్రఖ్యాతుల కోసం, సన్మానాల కోసం, ఏమ్మా సుఖాల కోసం, భోగాల కోసం, ఏమ్మా అందరితో కాళ్ళు దండం పెట్టించుకోవటం, అవన్నీ త్రిపుర సుందరి యొక్క మాయా స్వరూపము, మాయా విలాసము. దాన్ని ఎవరు తప్పించుకోలేదు. ఆ అజ్ఞానం ఉన్నంత వరకు అలానే ఉంటారు. ఒక షిరిడి సాయిబాబా, ఒక యోగి వేమన్న లాంటిలా ఉండరు. వాళ్ళంతా మహానుభావులు. రమణ మహర్షి, చెప్పండి. అవన్నీ మర్చిపోయాం. గతంలో ఉన్న మహాపురుషులందరినీ మర్చిపోయి ఇప్పుడు కొత్తగా వస్తున్న పుట్టగొడుగుల్లో వస్తున్నారు. సందుకు 10 మంది గురువులు ఉన్నారు. అలా ఇదంతా త్రిపుర సుందరి మాయ అని చెప్తున్నాను. మా గురు పరంపరలో ఉన్న శిష్యులందరికీ మేము చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. దూషణ అవద్దు, మనకి భూషణ అవద్దు. ఏమ్మా ప్రపంచం ఎలా ఉందో చెప్పాను నేను, ఎవరి పేర్లు తీసుకోకుండా చెప్పాను. అందుకని దూషణ అవద్దు, భూషణ అవద్దు. నాకు ఏ సన్మానాలు వద్దు, ఏ కీర్తి ప్రతిష్టలు వద్దు అనే దృష్టితో ఉండాలి. అది కూడా మాయే. సో ఇక్కడ ఈ రకమైన ప్రేరక సానుభవ అనే 3 శక్తులను కూడా త్రిపురములు అంటారు. అయితే అమ్మవారి యొక్క మాయా స్వరూపము ఏమిటంటే, ఇవి మొట్టమొదట వేరు అన్న జ్ఞానము కలిగించటము. సో ఎవరు భూమి మీద పుట్టినా ఏమిటి అంతరిక్షం వరకు కూడా దేవతల్లో కూడా ముందు ఏం చేస్తుంది అమ్మవారు? అన్ని వేరుగా జ్ఞానాన్ని ఇస్తుంది. కలిపి జ్ఞాన సత్య జ్ఞానం ఇవ్వదు. అర్థమైందా? మనకు కూడా స్కూల్లో ఏం చెప్తారు? ఏబిసిడీలు చెప్తారు. ఏ అనే గొప్పతనం చెప్పరు. ఏతో ఎంత గ్రంథాలు రాయవచ్చు అన్న రహస్యం చిన్నపిల్లాడికి తెలియదు. ఏబిసి అలా వేరు జ్ఞానం ఇస్తుంది. ఎవరు? త్రిపుర సుందరి. ముందు అది కలిగిస్తుంది. అదే అమ్మవారి యొక్క మాయా లక్షణము. అంతే కదా. దీపం వేరండి, అగిపుల వేరండి, చీకటి పోయి వెలుతురు వచ్చిందనే జ్ఞానం నాదండి, ఈ 3 వేరండి అని తిరిగే వాళ్ళకి చెప్తున్నాడు. మాయలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఇది మాయా లక్షణము. ఇవన్నీ కలిపి పిండీకృతమైన ఒక అర్థం ఒకటి ఉన్నది. భావము తెలియటము అన్నది కూడా ఆమె యొక్క ఈ పిండీకృతమైన ఒక అర్థము, భావము తెలియటము అన్నది కూడా ఆ తల్లి యొక్క లక్షణము. నీకు ఆ సత్యాన్ని నీకు ఒరే ఇది చీకటి పోయి వెలుతురు వచ్చిందిరా అన్న జ్ఞానం నీకు కలిగింది కదా, అది కూడా త్రిపురయే అంటున్నాడు. అమాయ మాయ మాయాతీత 2 లక్షణాలని కలిగించగలిగిన జ్ఞానము యొక్క సుందరి ఆ తల్లి త్రిపుర సుందరి కదా. సుందరి ఎలా? అందుకే సుందరి అన్నారు. అంత అందంగా, అబ్బా ఎంత మంచి విషయాన్ని నేను ఎంత అందంగా అర్థం చేస్తున్నాను అనే సుందరి. అమాయ మాయ మాయాతీత 2 లక్షణాలని కలిగించగలిగిన జ్ఞానము యొక్క సుందరి ఆమె. అర్థమైందా? ద్వైతాన్ని పుట్టించి అద్వైతంలో ఆ జ్ఞానము ఆజ్ఞాచక్రం దగ్గర నాకు జ్ఞానము కలిగినది, అహం బ్రహ్మాస్మి అన్నావుగా, అది సుందరి అంటే. కావాలంటే జన్మంతా అదే మాయలో ఉంచనగలదు. ఆమె తలుచుకుంది అంటే నిన్ను జన్మంతా చచ్చే వరకు కూడా నిన్ను మాయలోనే ఉంచుతుంది. అటువంటి వాళ్ళు ఉన్నారు. దత్తాత్రేయ స్వామి వారి యొక్క తత్వం పరతత్వం తెలియకుండా వారి అంశ అంటూ తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు మాయలో. ఇదంతా దత్తమాయ. ఆయన కూడా త్రిపుర సుందరి స్వరూపమే కదా. దత్తాత్రేయ అన్నారు. త్రేయ అంటే 3. ఆయన మాయలో అలా ఉంచుతాడు అందరినీ. నువ్వే దత్తులు వాడు అని తిరుగు మాయలో అంటాడు. ఇక వీళ్ళ సన్మానాలు సత్కారాలు పొందుకుంటూ గుళ్ళు గోపురాలు కట్టుకుంటూ ఇక వీళ్ళ గురువులుగా అవతరించి ఇది కూడా మాయే. దత్తాత్రేయ తత్వం తెలియకుండా నేను చెప్తాను. శ్రీదత్త దర్శనం కూడా అమ్మవారి దయ ఉంటే యూట్యూబ్లో నేను మాట్లాడుతాను. అసలు ఆయన తత్వం ఏంటో చూపిస్తా. ఉపాసన చేస్తే మాయాతీత లక్షణాలు కూడా ఇవ్వగలదు. మాయలో నిన్ను ఉంచనగలదు. అమ్మ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం తల్లి, నాకు ఈ మాయా లక్షణాన్ని తొలగించమ్మా, స్వాని తొలగించమ్మా, స్వప్పల భేదాలు తొలగించమ్మా,
నాలో ప్రేమను నింపమ్మా, నాలో అందరినీ ప్రేమించే హృదయం ఇవ్వమ్మా అని నువ్వు కోరుకుంటావు కదా. అందరూ బాగుండాలమ్మా అని అందరినీ పేరు పేరున తలుచుకొని వాళ్ళందరూ బాగుండాలని పడుకుంటాం కదా. అలానే ఈ మాయాతీత లక్షణాన్ని కూడా ఆ తల్లి ఇవ్వనూగలదు, మాయలో ఉంచనూగలదు. రెండు ఆమెకు సాధ్యమే. అందుకే ఆమె సుందరి అమ్మా. అర్థమవుతుందా? అదే సుందరి ఉపాసన అంటే. సుందరి ఉపాసన అంటే ఏమిటి? మూడింటిని సంవిత్ కలగా ఏకముగా చూసే సాధన చేస్తున్నానండి. అందుకే నీకు త్రిపుర ముందు అమ్మ ఈ యొక్క అమ్మ బాలా త్రిపుర సుందరి బాలా మంత్రం ఇస్తారు నీకు. అర్థమైందా? బాలా మంత్రం ఎందుకు ఇస్తారు? ఇదో ఈ సుందరి యొక్క స్థితిని నీకు రావాలి ముందు, తర్వాత పంచదశి ఇస్తారు. అవును. పంచదశి అంటే మూలాధారం దగ్గర నుంచి రాజరాజేశ్వరి దాకా నువ్వు ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని చూపిస్తారు. రాజరాజేశ్వరి దగ్గర నుంచి ఆ పైనదంతా ఏమిటి షోడశి ఇస్తారు ఆఖరిగా. సో బాలా త్రిపుర సుందరి అంటే ఇదనమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటుంది బాలా త్రిపుర గురించి తెలుసుకొని, మాయని తెలుసుకొని సుందరి అయ్యే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మనం కూడా మన ఆత్మని సుందరం ఎక్కడ వస్తుంది? సత్యం శివం సుందరం ఎక్కడ? మూడో కను దగ్గర సత్యం శివం అనేది తెలుస్తుంది నీకు. అవును. అదనమాట. సో అదే సుందరి ఉపాసన. అందుకే మీ జీవితాల్లో ముందు అందంగా అందమైన జీవితం అండి, అందమైన పిల్లలండి ఇది కాకుండా అసలైన అందము, శాశ్వతమైన అందం ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు ఉపాసన చెయ్యి. మాయను ఉపాసన చెయ్యకు. మాయలోనే ఉండిపోతావు. బంధాలు, బాంధవ్యాలు, కష్టము, సుఖము, నష్టము ఇటువంటివన్నీ పెట్టుకున్నావు అనుకో, అందులోనే ఉండిపోతావు. ఆ సుందరతత్వం నీకు అనుభూతిలోకి రాదు. ఆత్మ సౌందర్యమే గొప్పది అని చెప్తున్నారు. మిగతా సౌందర్యాలన్నీ ఇవాళ ఉండే రేపు తన దృశ్యం తన నశ్యం ఇవాళ ఉంటే రేపు ఉండవు. ఏనన్నా వాళ్ళు చాలా విషయాలు మీరు తెలుసుకున్నారన్న. త్రిపుర రహస్యం అంటే ఇంకా చాలా చాలా ఉందమ్మా. ఇంకా చాలా నేను విడమర్చి చెప్తాను. ఎందుకంటే ఇది ఒక 4-5 క్లాసులు పడుతుంది. ఇది చెప్పేస్తే మిగతా ఉపాసనలన్నీ ఎందుకన్నా. మీకు బాలమంత్రం ఉంది కదా. మీ జీవితాల్లో ఏ ఉపాసన మంచిది అంటే ఈ బాలా త్రిపుర సుందరి ఉపాసన మంచిది అని నేను చెప్తున్నాను. యోగా పరంగా, ధ్యాన పరంగా. ఎందుకంటే మీకేమి ఇక్కడ మీరు కోరుకునేవి ఏమీ లేవు కదా. ఉన్నవాళ్ళు ఉంటే నేనేం చేయలేను. లేని వాళ్ళు చాలా మంది ఉంటారని పరంపరలో నాకు తెలుసు. అందుకే వాళ్ళకి ఈ సుందరి బాలా త్రిపుర సుందరి ఉపాసన చేసుకుంటే తొందరగా మనం అమ్మ దగ్గరికి చేరుకోవచ్చు. ఆ త్రిపుర సుందరి పాద పద్మముల దగ్గర లయం కావచ్చు.